వస్తున్నా Please keep moving. हम अक्षता दे लो और अक्षता बदल रखना अक्षता मंदिर में रखना whenever मुहूर्तम फिनिश मुहूर्तम होने के बाद वो अक्षता लेके आप सिर में रख सकते हैं ओके सिर में रख सकते हैं दैट इज प्रोग्राम प्लीज स्टे बैक पिज्जा रेडी किया పిల్లలకి పిజ్జా ఇస్తున్నారు అక్కడ పిల్లలకి పిజ్జా ఇస్తారు ఒకవేళ సరిపోతే మళ్ళీ తెప్పిద్దాం అవసరమైతే పిల్లలంతా పిజ్జా తీసుకుంటారు ఎవరైతే ఇంటికి వెళ్తున్నారో ఇంటికి వెళ్ళినా కూడా దేవుడి దగ్గర దీపారాధన చేసి రామ మందిరంలో మీ దేవుడి దగ్గర దీపారాధన చేసి కంపల్సరీ మేలుకొని స్వామివారి ముహూర్తం చూసి కంటిన్యూ శ్రీరామ జయరామ జయ జయరామ. హలో అండి, నా పేరు వేణుసాయి రెడ్డి. నేను యూఎస్లో మాస్టర్స్ చేస్తున్నాను. ఇవాళ అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ ఇన్ ఎడిసన్ హియర్ సాయిదత్త పీఠంలో. ఇట్ రియలీ ఫీల్స్ ప్లెజర్ అండ్ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. అయోధ్యలో ఇండియాలో ఉంటే అయోధ్యకి వెళ్ళే వాళ్ళమేమో కానీ అయోధ్యలో లేకపోయినా అయోధ్యలో ఉన్నట్టుంది ఇక్కడ. నైట్ అంతా రామకీర్తనలతో వీఆర్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. ఇవాళ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సాయిదత్త పీఠంలో సాయంత్రం నుంచి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అండ్ అక్కడ టెంపుల్ ఓపెనింగ్ అయ్యే టైం వరకు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. సో రఘు గారు మీరు చెప్పండి, ఎలా జరుగుతున్నాయి వాళ్ళు ఇక్కడ కార్యక్రమాలు? అండ్ మనం చూసాం సాయంత్రం దాదాపుగా 1000 పైగా వచ్చారు భక్తులు. చెప్పండి మీరు. సాయిరామ్, శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. టీవీ నేను వీక్షిస్తున్న ప్రేక్షమాసులందరికీ నమస్తమాంజలి. మన సాయిదత్తపేట శ్రీకృష్ణ దేవాలయంలో మామూలుగా అయోధ్య రామ మందిర ఓపెనింగ్ వస్తారు సాయంత్రం పూట ఒక 300-400 మంది వస్తారు అనుకున్నాం. 1000 మంది కదా ఆల్మోస్ట్, ఎందుకంటే మన భోజనాలు తెలిసిపోతున్నాయి. 2000 మంది దాకా పిల్లలు పెద్దలు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు కూడా చూసారు ఒక 150 మంది దాకా ఇంకా ఉన్నారు. ఇప్పుడు కంటిన్యూ సాయంత్రం నుంచి కూడా మేము అనుకున్న దాకా చాలా బాగా జరిగింది. మామూలుగా మేము పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేసి శాస్త్రనామ పూజ చేద్దాం అనుకున్నాము. దానికి ఒక 100 మంది కూర్చోబెట్టాలనుకున్నాం, కానీ 200 మంది క్లిట్సే కూర్చున్నారు. అలా వాళ్ళతో 1000 నామాలు రామనామ జపం చేయించాం. ఆల్మోస్ట్ 1,00,000 నామ జపం రామనామ జపం చేయించి దాని తర్వాత పిల్లలతో బొమ్మలు వేయించాం. కమ్యూనిటీ హాల్లో పిల్లలకి వాళ్ళతోనే బొమ్మలు వేయించడం, రాముడి బొమ్మలు, జెండాలు తయారు చేయటం, రామ జెండాలు, ఆ జెండాలు అందరికీ ఇచ్చారు. అలాగే మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు, హెచ్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వేంద్ర పరిషత్ వాళ్ళు అందరూ కూడా మన దేవాలయానికి వచ్చి మనతో పాటు పార్టిసిపేట్ చేసి సత్సంగం, ఎవరికి వాళ్ళ సత్సంగాలు వాళ్ళ పాటలు వాళ్ళు పాడటం, తర్వాత రామనామ జపాలు, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు రామనామ పారాయణం చేయబోతున్నాం, బాలరామాయణం. అలాగే రకరకాలుగా అన్ని భాషల వాళ్ళు, మన తెలుగు వాళ్ళే కాదు, అటు నార్త్ ఇండియన్స్, తమిళియన్స్ అందరూ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈరోజు వచ్చి ఇక్కడ ఆ అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అక్కడంతా కన్నుల వైభవంగా ఉందో మన దేవాలయం కూడా అంత అంగరంగ వైభవంగా ఒక రామనామమునకు తప్పితే వేరేది వినపట్టలేదు, అంత బాగా జరుగుతుంది. అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు, భోజనాలు ఏర్పాటు చేశాము. అందరూ భోజనం చేసి వెళ్తున్నారు. పిల్లలకైతే స్పెషల్గా పిజ్జాలని, సమోసాలని అవన్నీ ఏర్పాటు చేశాము. అందరికీ స్వీట్స్ తయారు చేసి నైవేద్యం పెట్టిస్తున్నాము. అయోధ్య అక్షంతలు ఒకళ్ళు ఎవరు ఇచ్చేస్తాం అనుకున్నారు, అలాంటిది దగ్గర 7 మంది భక్తులు ఇండియా నుంచి అయోధ్య అక్షంతలు ఇచ్చి మనకి ఇచ్చారు. ఆ అక్షంతలన్నీ కలిపి పూజ చేసి భక్తులందరికీ ప్రతి ఒక్క ఫ్యామిలీకి డిస్ట్రిబ్యూట్ చేశాం. ఆల్మోస్ట్ 2000 మందికి కూడా ఈ అయోధ్య అక్షంతల్ని డిస్ట్రిబ్యూట్ చేశాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అక్కడ రామ మందిరం ఓపెనింగ్ అంటేనే మన సనాతన ధర్మానికి ఎంతో కావాల్సినది. మళ్ళీ జీవితంలో ఇలాంటి ఆపర్చునిటీ రాదు. దీనికి మన భక్తులు, మన వాలంటీర్స్, మన ఫ్యామిలీ అందరూ సహకరించారు. ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి, ఎవరైతే ఇంకా ఇండియాలో అన్ని దేవాలయాల వాళ్ళు వీక్షిస్తున్నారో వారికి అందరికి కూడా ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరొక్కసారి చాలా గర్వంగా ఉంది. సర్వేజన
సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. జై శ్రీరామ్. సో అదండి, ఇక్కడ న్యూజెర్సీలోని సాయి దత్త పీఠంలో దాదాపు 2000 మందికి పైగా వచ్చారు. అండ్ ఇంకా కూడా ఇప్పుడు భజనలు కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ ఇది టెంపుల్ ఓపెనింగ్ ఆ టైం అయ్యే వరకు అందరూ ఇక్కడే ఉంటారు, అందరూ ఈ భజనలో పాల్గొంటారు. అండ్ TV9 ద్వారా అందరూ ఇక్కడ లైవ్ వీక్షిస్తున్నారు. సో దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూజెర్సీ.